Hi, I'm Prerna Reddy. I'm the director at Talk and Learn Rehabilitation Center, Hyderabad. We have two branches, Vanasalipuram and Malakpet. Today I'm going to talk about a topic becoming more and more important these days. The topic is alternative augmentative communication. అంటే ఒకవేళ మన చైల్డ్ వర్బల్గా వర్డ్స్ డెవలప్ చేయట్లేదు, వర్బల్గా కమ్యూనికేట్ చేయట్లేదు అనుకుంటే ఎలా డిఫరెంట్ వేస్లో చైల్డ్ని కమ్యూనికేషన్ నేర్పియాలి అనే టాపిక్. సో చాలా మంది పేరెంట్స్ వెన్ దే కమ్ టు అస్ దే టెల్ us మేము స్పీచ్ థెరపిస్ట్ దగ్గర వచ్చినాము, మీరు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ని ఎట్లా పెంచమని చెప్తున్నారు, మాకు మీరు ఓన్లీ స్పీచ్ డెవలప్ చేయండి. పేరెంట్స్ కమ్ టు అస్ విత్ ద చిల్డ్రన్ ఎట్ 7 years, 8 years ఆఫ్ ఏజ్. వెన్ డెవలప్మెంటల్ ఏజ్ అయిపోయింది, స్పీచ్ డెవలప్ చేసే ఏజ్ అయిపోయాక మీరు ఇప్పుడు స్పీచ్ డెవలప్ చేయండి. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మేము ఎప్పుడైనా రికమెండ్ చేస్తాం, యూజ్ యాప్స్ ఆర్ యూజ్ ద టెక్స్ట్ బుక్ అంటే నో వీ వాంట్ ద చైల్డ్ టు డెవలప్ వర్డ్స్ అంటాం. సో సమ్ థింగ్స్ దట్ పేరెంట్స్ హ్యావ్ టు అండర్ లాట్ ఆఫ్ మిత్స్ రిగార్డింగ్ ఆల్టర్నేటివ్ ఆగ్యుమెంటేటివ్ కమ్యూనికేషన్. అది నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఫస్ట్ మిత్ దట్ ఏసీ ఓన్లీ, ఏసీ కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ మేము ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తే ఓన్లీ నాన్ వర్బల్ వాళ్ళే, అసలు మొత్తం స్పీచ్ రాని వాళ్ళే యూస్ చెయ్యాలి. అదో పెద్ద మిత్. నో, కొంచెం కమ్యూనికేట్ చేయగలుగుతారు, మినిమల్గా ఒక 10-20 వర్డ్స్ ఉన్నాయి బాబుకి, లేదా ఒక 30-40 వర్డ్స్ ఉన్నాయి, కానీ మిగతా ఫుల్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్న పిల్లలు, అడల్ట్స్ హు ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఎనీ అదర్ వే, వీళ్ళందరికీ మనము ఒక ఏఏసీ డివైస్ ఇస్తే వాళ్ళని మనము లిమిట్ చేయము కమ్యూనికేషన్. వాళ్ళు పూర్తిగా కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేట్ పూర్తిగా చేస్తే ఫ్రస్ట్రేషన్ అవ్వడానికి ఛాన్స్ తగ్గిపోతుంది. ఆల్సో కాగ్నిషన్ పెరుగుతుంది, అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ పెరుగుతుంది యూజింగ్ ఆఫ్ ఏఏసీ డివైస్. సో నాన్ వర్బల్ వాళ్ళే ఏఏసీ వాడాలి, మినిమల్ వర్బల్ కొంతవరకు. ఇప్పుడు ఎవరైనా పూర్తిగా వాళ్ళకి వర్బల్ మోడ్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళొక ఏఏసీ డివైస్ అనేది యూజ్ చేయాలి. ఓకే, అండ్ పూర్తి నాన్ వర్బల్ ఉంటేనే చెయ్యాలి, అది చేస్తే బాగోదు అనే కాన్సెప్ట్ రాంగ్.